న్యూస్. మనం ఇప్పుడు చూస్తున్నాము మహిళా శక్తి సమ్మేళనంలో నల్గొండ విభాగ మహిళలు ఎంతో మంది చాలా చురుగ్గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మహిళలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి ముఖ్యంగా ఇటికాల సింధూర ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ సింధూర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. ఈ రోజు మహిళా శక్తి ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా కండక్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క మహిళ తరఫు నుండి. ఈ ప్రోగ్రామ్ గురించి మీ మాటల్లో రెండు మాటలు. ఈ ప్రోగ్రామ్ ఏ ఒక్కరి వల్ల అయింది కాదండి. ఈ మూడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట, నకరకల్లు, నల్గొండ, సూర్యాపేట ఈ 4 ప్రాంతాల నుంచి టీమ్స్ అన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఐకమత్యం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అందులోనూ స్త్రీలు చిన్న చిన్న పిల్లలతో తెల్లవారుజామున లేచి ఎంతో దూరం నుంచి వాలంటీర్ గా ఈ రోజుల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే డబ్బులిచ్చి జనాలను పిలిపించుకొని మీటింగులు చేసి పెద్ద పెద్ద నేతలే చేసే రోజులలో మనం ఉన్నాం. కానీ వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు వచ్చి మేము మహిళలం, ఈ సమాజానికి మా నుంచి కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా వంతు మేము సమర్పిస్తాం అని ఇలా ఇంతమంది మహిళలు, నాకైతే రంగురంగుల పూలను పేల్చిన ఒక బతుకమ్మలాగా కనిపిస్తుంది ఈ రోజు ఈ ఆవరణ. సో ఒక స్త్రీలు సంస్కరించబడితే సమాజం సంస్కరించబడుతుంది, సమాజం సంస్కరించబడితే ఊరు, తద్వారా దేశం సంస్కరించబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఇట్లాంటి వాటికి రావాలి, వాళ్ళ వంతు వాళ్ళు చేయాలి, కృషి చేయాలి. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసి స్త్రీలలో చైతన్యం తీసుకురావాలనేది నా కోరిక. ఇక్కడికి వచ్చిన సోదరి మనలందరినీ మీడియా సభాముఖంగా మేమందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి మీరు చాలా అద్భుతంగా అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూస్తున్నారు. మహిళలంతా మీకు చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి కారణం ప్రతి మహిళలో ఎంత శక్తి ఉందనేది అందరికీ తెలవాలి. ఎప్పుడు జెంట్స్ ప్రోగ్రామ్ కి మహిళల్ని తక్కువ చూస్తారు. మహిళా శక్తి అనేది నిరూపించు. ఓకే అండి, ప్రతి మహిళ ఎంతో అద్భుతంగా ఇందులో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మహిళా శక్తి సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇప్పుడు అబలలు కాదు సబలలు అనే విషయాన్ని మేము ఇక్కడికి వచ్చినాక చాలా బాగా తెలుసుకున్నాము. అయితే ఉమెన్ నడిపించేది ఒక పవర్ అనేది మేడం చెప్పిన విషయాన్ని మాకు చాలా బాగా అర్థమైంది. పవర్ అంటే ఒక శక్తి.